ఓకే. చాలా బాగుంది అమ్మవారి కళగా. దానికి తగ్గట్టుగా అటు ఇటు ఏనుగులు. అమ్మవారి వాహనం ఏంటండి ఏనుగు. ఆ ఏనుగు వచ్చేసేటప్పటికి ఇంకా స్టైలిష్ లుక్. ఇది వరకు చిన్నప్పుడు ఉండేయండి అంబారీలు అనేవాళ్ళు. మనం తిరుపతిలో తప్ప ఎక్కడ ఇట్లా చూడలేకపోతున్నాం. దీన్ని ఇది వరకు అంబారీ అనేవాళ్ళు. ఏనుగు వాహనాన్ని అంబారీ అంటారు. వైట్ కలర్లో బ్లూ కలర్ వేసి చాలా షైనీగా ఉంది. వైట్ కలర్ ఏనుగుని ఏమంటారు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అది ఇంద్రుని వాహనం కూడా. అంటే అటు ఇటు రెండు పక్కల ఉండాలి కాబట్టి అటు ఇటు రెండు పక్కల చక్కగా ఇదిగోండి. ఇక్కడ అమ్మవారికి సింహాసనం లాగా స్టూల్ లాంటిది వేసాము. దానిపైన పసుపు కుంకుమ బియ్యం అన్నీ వేసి రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసి చూపిద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. కాడలంటే కోసేసేది అది కోసి ఇచ్చింది. డెకరేషన్ చేయి. పొడవే ఉంది అంత పొడుకుంటే తీసేసి ఉమా అండి కోసి ఇచ్చింది. కేకులు కోయడం దాంట్లో నేను పువ్వు పెట్టుకుంటున్నా. ఒకటి కాదు 4 పెట్టుకో. నా తల్లో జాలి అంతకన్నా ఎల్లో ఒకటి శివాలయం ముందు ఉన్నాయి. కుళ్ళిపోయింది మాల సగము 30 రూపాయలు అంట. కుళ్ళిపోయిన మాల 30కి ఇమ్మినా తప్పేం లేదు. ఫ్రెష్ మాల 100 రూపాయలు ఉంటుంది కదా. సరే చీడు వేసుకొచ్చిన పూలన్నా ఉంటాయి. ఇంట్లో కనపడ్డా నేను ఇటు దాటి వచ్చిన కానీ భలే ఉంది బుజ్జిగా కడితే. అది శారీలో జాకెట్ ముక్క ఉంటుంది. లంగా ముక్క అంటే అది ఇది వల్ల మనకి మామూలు జెంట్స్ కి బుజ్జిది జాకెట్ ముక్క ఇదో షాలా. అది జాకెట్ ముక్క కాదు, దాన్ని లంగానో ఏదో కుట్టించంగా మిగిలిందంట ముక్క. మొత్తానికి ఏదో రెడీ చేసి నేనే చేసింది. అప్పుడు వడిపోయిన పువ్వు తీసే మధ్యలో పక్క పువ్వు చూడ వడిపోయింది. అది మా పైకి కూడా ఉంది చూడు. నలుపుందులేవే రావణ్య నలుపుందు మళ్ళీ పాడైపోతుంది. మమ్మల్ని కూడా తీస్తాను. నిర్జుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనికే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు సూర్య మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని శక్తి సేన
సేనలు కాళికరాణి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాలు నానా జగములు నది 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే కైవల్యము నిత్య శుభమంగళం ఓంకార రూపిణి ఏకహారవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం పాపేటి పగలు మృగేటి శ్రీరాజవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం మంగళం నిత్య శుభమంగళం శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం అయిపోయింది అమ్మవారితో చేసేసి అందరూ చూపించు నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగారు మొదటించు అంబికా హృదయపు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పబాణ చాపదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం జై బోలో మణిదీపవర్ణ అమ్మవారికి లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పర్యామణల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 64 లకించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కల్వరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముదమార మోమున ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకు